భారత్ బంద్ను విజయవంతం చేయాలంటూ గిరిజన చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలనే డిమాండ్లతో మావోయిస్టులు నిరసన గళం వినిపించారు. ఆంధ్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఒక్కసారిగా దాడులకు తెగపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవినీతికి పాల్పడటంపై ప్రజలు తిరుగుబాటు బావుట ఎగరవేయాలని సూచించారు. ఏపీ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల హల్చల్తో ఒక్కసారిగా ఏజెన్సీ ప్రాంతం ఉలిక్కిపడింది. చిత్తూరు మండలం ఆసియార్గూడెం గ్రామం సమీపంలో మావోయిస్టులు విజయవాడ గన్నవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును దగ్ధం చేశారు. అదే ప్రాంతంలో ఒక ఆర్టీసీ బస్సుతో పాటు 2 లారీలను, ఒక కారును మావోయిస్టులు తగలపెట్టారు. చిత్తూరు మండలం వీరాపురం వద్ద వాహనాలపై మావోయిస్టులు దాడులకు తెగపట్టడంతో స్థానికంగా కలకలం రేపింది. 20 మంది సాయుధ మావోయిస్టులు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు చెప్తున్నారు. దక్షిణ సబ్ జోన్ బ్యూరో మావోయిస్టులు కరపత్రాలు, లేఖలు, బ్యానర్లు విడుదల చేశారు. రహదారికి అడ్డంగా చెట్లను నరికి జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. అక్కడ గుడి దగ్గర ఆఫ్ చేశారు. లారీలు ఆగానని నేను ఆపాను అనకాల ఆపితే వచ్చి కొట్టారు. పర్లు కాకుండా గన్లు. ఎంతమంది ఉంటారు? ఉంటారు 15 మంది 20 మంది. అక్కడ కన్నాడి వచ్చి एक बड़ा मुंडी है।